చలో ఓకే. ఇవాళ రైల్వే బడ్జెట్ సురేష్ ప్రభు గారు ప్రవేశపెడుతూ ఒక నూతనమైన అధ్యాయాన్ని ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఏ లైన్స్ అయినా కానీ, కొత్త లైన్స్ అయినా కానీ, అమౌంట్స్ ఇవ్వాలన్నా కానీ అవన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టుతూ 14th ఫైనాన్స్ కమిషన్ సిఫారసు మేరకు అమౌంట్స్ అన్నిటిని కూడా రాష్ట్రాలకు ఇస్తున్నాం. కాబట్టి రాబోయే కొత్త లైన్స్ కానీ ఏమన్నా న్యూ వర్క్స్ ఉంటే అవన్నిటిలో 50% ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రపోజ్ చేసి అమౌంట్స్ పంపితే 50% ఆఫ్ ద అమౌంట్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రైల్వే డిపార్ట్మెంట్ అని చెప్పడం జరిగింది. 8.5 లక్షల కోట్లు ఇప్పటిదాకానే పాత వర్క్స్లో పెండింగ్స్ ఉన్నాయి. కాబట్టి న్యూ లైన్స్ అనేటిని కొత్త పద్ధతిలో ప్రైవేట్ పార్టిసిపేషన్స్ పీపీఏల ద్వారా తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఇవాళ విడుదల చేసిన దాంట్లో సికింద్రాబాద్ మహబూబ్ నగర్ డబ్లింగ్ అనేది ఒక కొత్త, అంటే ఇది కొత్త రైల్ కాదు, ఒక ట్రాక్, డబ్లింగ్ ట్రాక్ ఉన్నదాన్ని డబ్లింగ్ చేయడానికి టోటల్ కాస్ట్ 1200 కోట్లు కాస్ట్ చేసుకుంటూ 27 crores దానికి విడుదల చేయడం అయింది. అదేవిధంగా రాఘవాపురం మందమర్తి ట్రాఫికింగ్ దానికి 24 కోట్లు. తర్వాత కాజీపేట నుంచి బలార్షా దానికి ట్రిప్లింగ్ చేస్తూ 46 crores. నల్గొండ టు మార్చెల్ల 10 crores. గద్వాల్ టు రాయచూర్ 7 crores. కొత్తపల్లి టు మహబూబాబాద్ 20 crores. తర్వాత విష్ణుపురం టు జాన్పహాడ్ 5 కోట్లు. జగ్గయ్యపేట టు మాచర్ల 100 crores. మెదక్ నుంచి అక్కన్నపేట 5 crores. భద్రాచలం నుంచి కొవ్వూరుకు 25 crores. ఈ మాచర్ల నుంచి రామగుండం ఇవన్నిటిని మణుగూరు టు రామగుండం దీనికి కూడా అమౌంట్ కేటాయిస్తూ, అదేవిధంగా ఆర్ఓబి అండ్ ఆర్యూబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ రోడ్ అండర్ బ్రిడ్జ్ 14 శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా అమౌంట్ చూసుకుంటే తెలంగాణ ప్రజలము చాలా ఆశలు పెట్టుకున్నాం ఈ రైల్వే బడ్జెట్ మీద. కానీ ఈ అమౌంట్స్ తోటే సరిపెట్టడం జరిగింది. రైల్వే మంత్రి గారు చెప్పడం ఏంటంటే బడ్జెట్లోనే అన్ని శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ముందు కూడా వర్క్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా చేపడతాము, తప్పకుండా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా అందరికి కూడా రైల్వే లైన్ వచ్చే విధంగా, ఎందుకంటే ప్రజలు ఆధారపడేది రైల్వే మీద ఎక్కువ కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇంకా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కానీ ఒక నూతన అధ్యాయం ఈ గవర్నమెంట్ మొదలుపెట్టిందని చెప్పి తెలియజేస్తున్నాం. గత 8 నెలలుగా మీరు ఎంపీలందరూ కలిసి రైల్వే ప్రాజెక్టులు పెండింగ్ వాటిని క్లియర్ చేయాలని మీరు చాలా కృషి చేసి సిరీస్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు, ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా ఇందులో ఫలించిన ఒక మేరకు అని చెప్పేసి సంతృప్తి అనేది, ఎందుకంటే బేసిక్గా ఇవాళ 14th ఫైనాన్స్ కమిషన్లో ఫండ్స్ డెవల్యూషన్ని రాష్ట్రాలకు పంపడం జరుగుతున్నది. కాబట్టి ఈ కేంద్రం దగ్గర అమౌంట్ ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది. అన్ని ప్రాజెక్టులు అంటే ఎవ్రీథింగ్, రైల్వేస్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అన్నిటిని కూడా మేము రాష్ట్రాలకు ఇస్తున్నాము. రాష్ట్రాల నుంచి ఇప్పటి నుంచి ప్రపోజల్స్ వచ్చి 50% ఆఫ్ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ని మాకు ఇస్తే